మంత్రి సీతక్క పైసా లేకుండా దర్శనం చేసుకునే ఏకైక జాతర మేడారం. గతంలో కాలినడకన వచ్చేవారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం ఏర్పాటు చేశాం. గతంలో కంటే డబుల్ బస్సులు, ఈసారి 6000 బస్సులు ఏర్పాటు చేశాం. ఆర్టీసీ ఉద్యోగులకు, అధికారులకు నా విన్నపం, ఓపికతో బస్సులు నడపండి, భక్తులతో మర్యాదగా వ్యవహరించాలని కోరిన మంత్రి సీతక్క, ఆడుతూ పాడుతూ పని చేయాలి, ప్రయాణం చేసే భక్తులు సంతోషంగా వచ్చి వెళ్ళాలా చూడాలి. ఈ రోజు నుండి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. మేము ఇప్పటికే అనుకోవడం జరిగింది. పోలీస్ అధికారులు కానీ, కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ అనుకున్నాం. అందరూ ఒక టీం లాగా, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉండి మన తల్లుల యొక్క గొప్పతనాన్ని, స్వచ్ఛతను, ఆదివాసుల ఆచారాలను, సాంప్రదాయాలను మరి భవిష్యత్ తరాలకు అందించే విధంగా. కాబట్టి ఈసారి జాతరలో ఇప్పటికే దాదాపుగా పెద్ద ఎత్తున భక్తులు వచ్చిపోతా ఉన్నారు. జాతర మొత్తం కూడా ప్రాణమంతా ఇప్పటికే పెద్ద జాతర అయినట్టుగానే గుడారాలు కానీ, భక్తుల రాక కానీ జరుగుతూ ఉంది. కొన్ని ఏదైనా అక్కడక్కడ లోపాలు ఉన్నా కూడా మీ నుంచి మేము సూచనలు, సలహాలను తీసుకొని మెరుగైనటువంటి జాతర నిర్వహించడం కోసం మీ సహాయ సహకారాలు, మీ సూచనలు, మీ యొక్క అన్ని రకాల ఎఫర్ట్స్ మాకు కావాలని కోరుతా ఉన్నాం. ప్రతి జాతరలో మేము ఎప్పుడైనా ఫ్రైడేనో, సాటర్డేనో భోజనాలు పెట్టుకునేది. కానీ ఈసారి మీరందరూ కూడా పెద్ద ఎత్తున ప్రతి రోజు వస్తూనే ఉన్నారు. భక్తులు వస్తున్నారు, పాపం మీరు కూడా వస్తున్నారు వివిధ ప్రాంతాల నుంచి, మీడియా సోదరులు. కాబట్టి ఒకసారి మీ నుంచి కూడా ఏమైనా మంచి చెడుంటే మేము స్వీకరించి వాటన్నింటినీ కూడా సరి చేసుకుందామని తెలియజేస్తూ, మరి పరిపాలనకు సంబంధించినటువంటి విభాగాల నుంచి కొంత కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు కూడా ఇంట్రాక్ట్ అవుతారని తెలియజేస్తూ, మీ యొక్క సూచనలకు, సలహాలకు, సహకారానికి ఆడబిడ్డగా, మీ ఇంటి బిడ్డగా అందరి నుంచి నాకు ఈ జాతరను సక్సెస్ చేసుకోవడానికి మరి అన్నదమ్ముల్లాగా తోడుంటారని పేరున కోరుకుంటూ, మీ అందరికీ అన్ని వేళలా ఆడబిడ్డగా నేను ఉంటా. ఆ తల్లుల యొక్క దీవెనలు మీ పట్ల, మన కుటుంబాల పట్ల ఖచ్చితంగా ఉండాలని, ఉంటాయని కూడా దేవుడిని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.